హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం బియ్యపు రొట్టె చేసుకుందాం. దానికోసం నేను పెద్దవి సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. 1 కప్ పల్లీలు బాగా వేయించి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టి పెట్టుకున్నాను. పౌడర్ అయినా వేయచ్చు, పేస్ట్ అయినా వేయచ్చు. 2 పచ్చిమిర్చి, అందులో 1 స్పూన్ జీలకర్ర, పెద్ద టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత క్యారెట్ వేసుకున్నాను. 1 క్యారెట్ తురిమేసి వేసుకున్నాను. అందులో తురిమిన సొరకాయ, సగం సొరకాయ వేసుకున్నాను అండి, పెద్ద సైజు. చిన్నదైతే ఒకటి వేసేసుకోవచ్చు. 1 స్పూనున్నర ఉప్పు వేసాను. కరివేపాకు వేసుకుంటున్నాను. కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీర కడిగి నీట్గా కట్ చేసుకుని 2 గుప్పిళ్ళు వేసాను. మీ ఇష్టం అండి, మెజర్మెంట్స్ ఏమి ఉండదు. తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగే పాలకూరతో నెక్స్ట్ టైం రాగి రొట్టె చేసి చూపిస్తాను. వరిపిండి అండి, నేను ఒక బౌల్ వేసుకున్నాను. మీరు చూసుకుని వేసుకోండి, మీ ఇంట్లో తినేవాళ్ళని బట్టి. నాకు బౌల్ వేసుకుని ముందు నీళ్లు పోయకుండా కలిపేసుకుందాం. సొరకాయ, కొత్తిమీర, క్యారెట్ వీటన్నిటిలో వాటర్ ఉంటాయి కదా, ఆ తడితోనే కలిపేసుకుందాం. ఫ్రెష్గా ఉన్నదైతే వాటర్ బాగా వస్తుందండి. సొరకాయ నిల్వ ఉన్న కొద్దికి దాంట్లో వాటర్ అంతా డ్రై అయిపోతుంది. వీలైనంత వరకు ఫ్రెష్ సొరకాయతో చేసుకోవడానికి ట్రై చేయండి. కలిపిన తర్వాత సరిపోలేదు తడి అనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకోండి. చపాతీ పిండిలా కలిపి పెట్టుకుందాం. కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి రొట్టెకి కావాల్సింది రెడీ చేసుకుందాం. మూతపెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి బాగా వేడవనిద్దాం. వేడైన తర్వాత ఇది పేపర్ అండి, రొట్టె పేపర్ అంటారు. కొంచెం ఆయిల్ రాసుకుని రొట్టె పేపర్కి చిన్న చిన్న ఉండల్లా చేసుకున్నాం కదా, దాన్ని దీని మీద పెట్టి నొక్కుందాం పలుచగా. చపాతీలా పలుచగా నొక్కండి, అప్పుడు బాగుంటుంది. చేతికి కూడా కొంచెం ఆయిల్ రాసుకొని నొక్కండి, చేతికి అతుక్కోకుండా వస్తుంది. పలుచగా స్లోగా అంచులు ఒత్తుకుంటూ చేయండి, లేకపోతే అంచులు విడిపోయినట్టు, విచ్చుకున్నట్టు, పగిలిపోయినట్టు వస్తాయి. సరి చేసుకుంటూ అంచుల్ని స్లోగా నొక్కండి. మెత్తగా కావాలంటే మెత్తగా వస్తాయండి, క్రిస్పీగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు స్టవ్ మీద పెనం మీద ఉంచితే కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇవి ఆరిపోయినా కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. వాళ్ళ సండే స్పెషల్ కదా, మా ఇంట్లో ఇవే రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు ఇలాంటివి సండే చేసుకుంటే టైం ఉంటుంది, పిల్లలు ఉంటారు, హెల్తీ ఫుడ్ పెట్టచ్చు మనం సండే పిల్లలకి. రోజు రైసు బిర్యానీల కన్నా రొట్టెలు కూడా బాగుంటాయండి చికెన్ కర్రీలో. ఒకసారి చేసి పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. రోజు స్కూలు కాలేజీలు హడావిడి కదండి, ఇలాంటివి చేసి పెట్టేంత టైం ఉండదు. పెనం మీద కొంచెం ఆయిల్ వేసి బాగా వేడైన తర్వాత ఈ రొట్టె చేసిన పేపర్ని రివర్స్ చేసుకుని దాని మీద వేద్దాం. చూడండి, నేను వేస్తున్నట్టు వేయండి. చేతి మీద ఆయిల్ పడకుండా స్లోగా వేయండి. స్లోగా వేసి పైన నొక్కుతూ ఉంటే పేపర్ని స్లోగా పైకి లేపండి. అప్పుడు రొట్టె పెనానికి అతుకుపోయి పేపర్ అలా వచ్చేస్తుంది.
ఇది కొంచెం నెయ్యితో కాల్చుకోండి, నెయ్యితో కాల్చుకుంటే బాగుంటుంది. లేదు నెయ్యి ఇంట్లో అనుకున్న వాళ్ళు ఆయిల్తోనే కాల్చుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ పట్టదండి, కొంచెం జస్ట్ ఒక స్పూన్ పడుతుంది అంతే ఆయిల్. రెండు వైపులా కాల్చుకుని మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ముందే కొంచెం ఎర్రగా కాలంగానే తీసేసేయండి, మెత్తగా ఉంటుంది. లేదు క్రిస్పీగా కావాలి మాకు అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువసేపు ఉంచండి స్టవ్ మీద అటు ఇటు తిప్పుతూ, అప్పుడు క్రిస్పీగా వస్తాయి. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు గట్టిగా తినలేరు క్రిస్పీగా. అలాంటి వాళ్ళకి మెత్తగా చేసి పెట్టండి. క్రిస్పీగా తినే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచితే క్రిస్పీగా అవుతాయి. అవి కూడా చాలా బాగుంటాయి. అవి చూడండి, చూస్తున్నాను కదా, అలా నొక్కండి పైన. నొక్కి మెల్లిగా లేపండి, వచ్చేస్తుంది చక్క నీట్గా. రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. మనకు రానంత వరకే రాదు అనుకుంటాం, ఒకసారి ట్రై చేసి వచ్చిన తర్వాత మనకి అలవాటు అయిపోతుంది. పుడతా ఎవరు ఏది నేర్చుకోరండి, పుట్టాకే ఒక్కొక్కటి చేస్తూ నేర్చుకుంటారు. ఇది కూడా నేను అలా నేర్చుకున్నదే. బాగా కాలిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ ఉండండి. వంట రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకుందాం. చికెన్ కర్రీతో చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకుని తిని ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎలా వచ్చిందో, బాగా వచ్చింది కదా, నీట్గా ఉన్నాయి. ఒకసారి కర్రీతో తింటే ఉంటుంది. ఇది మీరు చేసుకుని తిని ఆస్వాదించాల్సిందే. సొరకాయతో చేసిన హెల్త్కి కూడా చాలా మంచిదండి, బీపీకి.